శ్రీరామ్ జై శ్రీరామ్ జై బజరంగబలి హనుమానికి జై బజరంగబలి హనుమానికి భారత్ మాతాకి. ఈరోజు హనుమాన్ చాలీస పారాయణంలో భాగంగా 80వ వారం ఇక్కడికి వచ్చినటువంటి నా హిందూ బంధువులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే చూడండి, మనమంతా ఏమనుకుంటామంటే మనం ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నాం, ధర్మం చేస్తూ ఉన్నాం, ఎవరికి కూడా హాని తలపెట్టకుండా ఉన్నాం. అయినా మనకు కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి అని మనం అందరం అనుకుంటాం. వాస్తవానికి మనం ఎవరికి పెద్దగా ద్రోహం చేయలేదు. వాస్తవానికి మన బతికేందో మనం బతుకుతున్నాం, న్యాయంగా ధర్మంగా మనం ఉన్నాం. ఉన్నప్పటికీ మన కష్టాలు వస్తున్నాయి. మరి ఎందుకు వస్తున్నాయి కష్టాలు అని ఎప్పుడో త్రేతాయుగం ద్వాపర యుగంలో ఆ భీష్మ పితామహునికి వచ్చింది. మనకు వచ్చినటువంటి ఈ డౌట్ ఏదైతే ఉందో అది అప్పుడు భీష్మ పితామహునికి వచ్చింది. ఎట్లా వచ్చింది అంటే, ఆయన అంపశయం మీద ఉన్నాడు. అంటే బాణాలన్నీ అక్కడ కురుక్షేత్ర యుద్ధంలో బాణాలు కొట్టడం వల్ల ఆ బాణాలన్నీ కుచ్చుకొని ఉన్నాయి మొత్తం. ఆ బాణాల మీద, ఆ అంపశయం మీద ఆ యొక్క భీష్మ పితామహుడు ఉన్నాడు. మరి ఉన్నప్పుడు రక్తం కారిపోతూ ఉన్నది, బాధపడుతున్నా ఉన్నాడు. అటువంటి టైం లోపల అతనికి అనిపిస్తా ఉన్నది, అరే నేను ఎవరికి ద్రోహం చేయలేదు, నేను ఎవరిని కూడా కష్టపెట్టలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, నేను న్యాయంగా ధర్మంగా బతికినా, అయినప్పటికీ కూడా నాకు ఈ బాణాలు పుచ్చుకొని నాకంతా బాధ కలుగుతూ ఉంది అని అనుకున్నాడు. ఆ సందర్భం లోపల కృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చిండు. కృష్ణ పరమాత్మ పక్కన నిలబడ్డాడు. పక్కన నిలబడ్డప్పుడు కృష్ణ పరమాత్మతో అంటున్నాడు, ఎవరు? భీష్మ పితామహుడు. ఏమని అంటున్నాడంటే, అయ్యా కృష్ణ భగవానుని అంటున్నాడు ఈ విధంగా, స్వామి నేను ఏ తప్పు చేయలేదు, నా యొక్క తపశ్శక్తితో నేను గత జన్మలో, ఇంతకుముందు జన్మలో ఎక్కడన్నా నేను పాపం చేసినా అని వెతికిన, అంతకుముందు జన్మలో ఏమన్నా నేను పాపం చేసినా అని వెతికిన, అట్లా 100 జన్మల వరకు చెక్ చేసుకున్నా. నేను అంతకన్నా ముందు 100 జన్మల వరకు నేనెక్కడన్నా ఏమన్నా పాపం చేసినా అని వెతికితే కూడా ఆ యొక్క మంత్రశక్తితో, ఆయనకు ఉన్నటువంటి తపోబలము చేత, అతనితో ఉన్నటువంటి ఆ శక్తి చేత 100 జన్మల వరకు కూడా ఎక్కడ వెతికి చూసినా ఎక్కడ కూడా ఆయన పాపం చేసినట్టు ఆనవాళ్ళు దొరకలేదు. మరి అప్పుడు కృష్ణ పరమాత్మతో అంటాడు, 100 జన్మలు వెతికినా నేను ఎక్కడ కూడా పాపం చేయలేదు, ఎక్కడ కూడా ద్రోహం చేయలేదు, ఎవరికి కూడా హాని చేయలేదు. అయినప్పటికీ నేను ఈ రోజు ఆ బాణాలు గుచ్చుకొని, మరి ఆ బాణాలు గుచ్చుకొని ఎందుకు అట్లా ఉన్నాడు అంటే, మంచి ముహూర్తంలో నేను శరీరాన్ని వదిలిస్తే వైకుంఠం పొందుతా అని చెప్పేసి ఆయన ఆ టైం కోసం వెయిట్ చేస్తా ఉంటే, ఆయన ఎప్పుడు శరీరాన్ని వదిలేయాలంటే అప్పుడు వదిలేయగలుగుతాడు. అటువంటి శక్తి అతని లోపల ఉన్నది. అట్లా ఆ టైం కోసం వెయిట్ చేస్తూ ఆ యొక్క బాణాలు గుచ్చుకున్నాయి కదా, బాధపడతా ఉన్నాడు. అయితే నన్ను ఈ 100 జన్మల వరకు ఎక్కడ కూడా ద్రోహం చేయలేదు, నాకు ఈ రోజు ఈ శిక్ష ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఆ కృష్ణ పరమాత్మతో ఆ భీష్మ పితామహుడు అంటాడు. అప్పుడు అంటాడు, అయ్యా తాతగారు, నీవు 100 జన్మల వరకే చెక్ చేసుకున్నావు గాని ఆ 101 జన్మని నీవు చెక్ చేసుకోలేదంటాడు. మళ్ళీ ఆయన తపశక్తితో 101 జన్మలు ఏమైనా చేసిందా అని వెతుకుతాడు. ఎదిగితే ఆ 101 జన్మలో ఆయన ఏమైంది అంటే, అప్పుడు యువరాజుగా ఉంటాడనమాట. ఆ జన్మల యువరాజుగా ఉన్నప్పుడు ఆయన గుర్రం మీద బయలుదేరుతా ఉంటాడు. గుర్రం మీద బయలుదేరుతా ఉంటే ఒక పాము అడ్డం వస్తుంది ఆ గుర్రానికి. ఆ పాము అడ్డం వచ్చినప్పుడు ఆ పాముని గుర్రం పైకి దిగి ఆ బాణం పుల్లతో ఆ పాముని విసిరి అక్కడ
ముళ్ళ పొదల్లో తీసుకుంటాడు. ఆ ముళ్ళ ఉంటాయి కదా, కంప ముళ్ళు, ఆ కంప ముళ్ళల్లో తీసుకుంటాడు అన్నట్ల. అయితే వెళ్ళడం వల్ల ఆ కంపలో ఆ పాము చిక్కుకుంటది. ఆ కంపలో పాము చిక్కుకొని బయటికి వెళ్ళేటటువంటి క్రమంలో ఆ ముళ్ళన్నీ కూడా ఆ పాముకు తలకు పొట్టకు అన్ని కుచ్చుకొని అది నానా యాతన పడుతుంది. ఏంది పాము. మరి ఆ పాముకి ఎప్పుడైతే ముళ్ళు గుచ్చుకున్నాయో ఆ దాని యొక్క ప్రభావం అక్కడ చేసినటువంటి పాపమే ఈ రోజు నీకు బాణాలు గుచ్చుకునేటట్లు చేసింది తాతగారు అని చెప్పేసి ఆ కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. మరి అప్పుడు అంటాడు, మళ్ళొక క్వశ్చన్ అంటాడు, మరి 100 జన్మలో చేసినటువంటి పాపం ఏదైతే ఉందో మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది, అప్పుడే రావాలి కదా అని మళ్ళీ అడుగుతాడు. ఇన్ని రోజులు ఎందుకు ఆగింది, 100 జన్మల నుంచి ఎందుకు ఆగి ఇప్పుడు నాకు ఎందుకు వచ్చింది అంటే అప్పుడు అంటాడు, తాతగారు నీవు ఏమైంది అంటే నీవు ఇన్ని దినాలు తపశక్తితోని నీ యొక్క మంత్రబలముతోని నీవు చేసినటువంటి మంచి పనులతోని ఇవన్నీ కూడా నీకు రక్షణ కవచం లాగా ఉన్నాయి. ఆ రక్షణ కవచం లాగా ఉన్నందుకు నిన్ను ఆ పాపము నిన్ను తాకలేదు, నీ దగ్గరికి అది రాలేదు. మరి నువ్వు మొన్నటికి మొన్న ఏం చేసినావంటే ఆ ద్రౌపదిని అక్కడ వస్త్రాభరణం చేస్తున్నప్పుడు, వస్త్రం గుంజుకున్నప్పుడు ఆ సభలో ఆ దుశ్శాసనుడు ఆమెను వస్త్రం లాగుతున్నప్పుడు నీవు ఆ సభలో ఉన్నావు, పెద్ద మనిషిగా ఉన్నావు. ఆమె అరే నన్ను ఇంత ద్రోహం చేయబట్టి కదా, నన్ను వస్త్రాభరణం చేయబట్టి కదా, అయ్యా ఇక్కడ భీష్మ పితామహుడు ఉన్నాడు, ఈయనన్న నన్ను కాపాడతాడేమని చెప్పేసి ఆమె కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని నీ వైపు చూసింది. నీ వైపు చూసినప్పటికీ నీవు కూడా నీ కళ్ళ ముందు ఒక దురాచారం జరుగుతా ఉంది, నీ కళ్ళ ముందు ఘోరం జరుగుతా ఉంటే నీవు ఆపలేకపోయినావు. ఎప్పుడైతే నీవు ఆపలేకపోయినావో అప్పుడే నీ చుట్టూ ఉన్నటువంటి ఆ రక్షణ కవచం తెగిపోయింది. మన ముందు ఎప్పుడైతే పాపం జరుగుతా ఉందో దాన్ని మనం అరికట్టకపోతే అది నీకు ఇన్ని దినాలు చేసినటువంటి ఆ పూజా ఫలము, నీ తపశక్తి ఫలము అప్పుడు దూరమైంది. ఎప్పుడైతే నీ తపశక్తి ఆ రక్షణ కోసం దూరమైందో అప్పుడే 101 జన్మలో వేచి ఉన్న అంత డిపాజిట్ గా ఉన్నది ఆ పాపం ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చి చుట్టుకున్నది. ఇన్ని రోజులు నీ తపశక్తి దాన్ని నీ దగ్గరికి రాకుండా ఆపింది అని చెప్తాడు. అప్పుడు ఈయన అర్థం చేసుకుంటాడు. అదే రకంగా మనం చూడండి, మనం హనుమాన్ చాలీసా చదివినంత వరకు, విష్ణు సహస్రనామం చదివినంత వరకు, అమ్మవారి లలిత అష్టోత్తరం చదివినంత వరకు మనకి ఏ పాపం కూడా చుట్టుకోకుండా మనకు రక్షణ కోశం లాగా పనిచేస్తుంది. ఒకవేళ మనం దీనికి దూరమైనామంటే మనం గతంలో చేసినటువంటి పాపం ఏదైతే ఉందో, గతంలో చేసినటువంటిది ఏదైతే ఉందో మనకు వచ్చి చుట్టుకుంటది. అంటే మనం చేసినటువంటి భక్తి మనకు రక్షణ కోశంలా నిలుస్తుంది అని చెప్పేసి ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మాండవ్య మహర్షి అనేటటువంటి ఒక వ్యక్తి ఉంటాడు, అప్పుడు ఒక ఋషి. అయితే అతనికి ఏమైతుంది అంటే అతని ఒక తపస్సు చేసుకుంటా ఆయన ఆశ్రమంలో ఉంటాడు. అక్కడ రాజులు ఆ రాజరిక పాలన లోపల ఆ రాజరికం లోపల ఏం చేస్తారంటే అక్కడ కొంతమంది దొంగలు ఆ రాజు దగ్గర ఆ ధనాన్ని దోసుకొని వచ్చి ఆ ధనము తన బటులు ఎబ్బడిస్తా ఉంటే ఈయన ఏదైతే ఏ ఆశ్రమంలో అయితే తపస్సు చేస్తున్నాడో ఆ ఆశ్రమంలో ఆ ధనాన్ని ఆయన దగ్గర పెట్టి వీళ్ళు పరారైపోతారు అన్నమాట. అటువంటి సందర్భంలో ఏమైతుంది అంటే ఆ రక్షక భటులు వచ్చి ఈయనని పట్టుకొని ఈయన్ని దొంగతనం చేసిందని చెప్పేసి ఆ మాండవ్య మహర్షిని తీసుకొని రాజు దగ్గరికి వెళ్తారు. ఆ రాజు దగ్గరికి వెళ్తే ఆ రాజు ఏం చేస్తాడంటే అయ్యా ఈయన దొంగతనం చేసిండు అంటే తీసుకొని పోయి ఒక శూలానికి, ఒక కొచ్చటి శూలానికి దాని మీద ఊసిన పెడతారనమాట. ఆయనకు ఆ స్థూలం గుచ్చుకొని ఆయన నరక యాతన అనుభవిస్తాడు. ఆ విధంగా కొన్ని రోజులు అయిన తర్వాత తన శరీరాన్ని వదిలేసి చనిపోయిన తర్వాత యమలోకంకి వెళ్ళి అక్కడ యమధర్మరాజుతో అంటాడనమాట, ఎవరు ఈ మహర్షి ఏమని అంటే నేను ఎవరికి కూడా నేను తపస్సు చేసినా, ధ్యానం చేసినా, భగవన్నామ స్మరణ చేసినా నాకు ఈ స్థూలం గుచ్చుకునేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆయన యమధర్మరాజు ఏమంటాడంటే అయ్యా నీవు చిన్నగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆ తూనీగలను పట్టుకొని ఆటాడుతూ అవిటికి ముళ్ళు గుచ్చి అవిటితో ఏలన చేస్తూ అవిటితో నవ్వుతూ కేరింతలిస్తూ నువ్వు ఆ ముళ్ళుని గుచ్చినావు కాబట్టి ఆ ముళ్ళే నీకు ఈ రోజు శాపమై స్థూలంగా మారింది అని చెప్తాడనమాట. అంటే చూడండి ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే ఈ రోజు మనం మేకలు పోయొచ్చు, 100 మందిని పిలిచి అన్నం పెట్టొచ్చు, రేపు మనం మేకలు ఏమైతే మనట్లను వస్తారు, మనట్లను కూడా 100 మందికి పలహారంగా పెడతారు. అంటే తప్పు ఎన్ని రోజులు ఎప్పుడు చేసినా కూడా నీవు దేని హత్య చేసినా కూడా 100 జన్మలైనా కూడా మనట్లను వదిలిపెట్టదు. తప్పకుండా అది వడ్డీతో సహా మనట్లను తీసుకుంటది, వడ్డీతో సహా మనట్లని
పీడిస్తుంది. అదే రకంగా చూడండి, మనం ఈ రోజు ఇక్కడికి వచ్చి మనం ఇక హనుమాన్ చాలీస చదువుతున్నామంటే నీవి ఎన్ని జన్మలైనా ఈ పుణ్యం పోదు. తప్పకుండా మనల్ని ఐశ్వర్యవంతులను చేస్తుంది, తప్పకుండా మనల్ని జ్ఞానవంతులను చేస్తుంది, తప్పకుండా మనకు వైభోగం పట్టిస్తుంది, తప్పకుండా మనకు మనశ్శాంతిని కలిగిస్తుంది. నీవు వద్దన్నా కలిగిస్తుంది. దాని ఫలితం పుణ్యఫలము సుఖ పెట్టడము, పాప ఫలము దుఃఖ పెట్టడము. ఈ రోజు ఈ విషయాన్ని మీకు అందరికీ చేసినందుకు, నాకు ఈ చిన్న అవకాశాన్ని మీరు కల్పించినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఈరోజు అన్నదాతలు